హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మైనాస్ రెసిపీస్. ఈరోజు మైనాస్ రెసిపీస్లో మైదా బిస్కెట్లను చూద్దామండి. నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి, అంత సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. పిల్లలు ఈవినింగ్ వచ్చేసరికి స్నాక్స్గా వాళ్ళకి పెట్టడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. బిస్కెట్స్ అయితే చూడండి చాలా క్రంచీగా ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. రెసిపీ చూసే ముందుగా కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనస్ రెసిపీస్ అండి. అయితే దీనికోసం ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్లో నేను అరకప్పు వరకు పంచదార వేస్తున్నానండి. అలాగే మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వాటర్ పోసుకుని పంచదారని బాగా కరిగించుకోవాలి. ఇలా పంచదార అంతా కూడా పూర్తిగా వాటర్లో కరిగిపోయిన తర్వాత దీనిలోకి ఒక అరకప్పు నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి ప్లేస్లో నూనె కూడా వేసుకోవచ్చు. తర్వాత చిటికెడు వంట సోడా వేసాను, అలాగే చిటికెడు సాల్ట్ కూడా వేసానండి. స్వీట్ రెసిపీలోకి కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత దీనిలోకి నేను ఏ కప్పుతో అయితే పంచదార నెయ్యి తీసుకున్నాను అదే కప్పుతో 2 కప్పుల మైదా వేసానండి. తర్వాత మీ దగ్గర ఇలాచీ ఉంటే ఇలాచీ వేసుకోండి, లేదు వెనిలా ఫ్లేవర్ ఉంటే వెనిలా ఎసెన్స్ ఒక 3 to 4 డ్రాప్స్ వరకు వేసుకోండి. మనకి స్మెల్ అనేది బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత బ్యాటర్ అనేది ఇలా వచ్చింది. ఇప్పుడు మనం దీనిలోకి ఇంకొక కప్పు వరకు మైదాని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్ తీసేసి మనం ఈ పిండి అంతా కూడా ఒక్కసారి చేత్తో కలిపేసుకుందామండి. చేత్తో సాఫ్ట్గా వచ్చేంత వరకు బాగా కలిపేసుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేయాలండి. అలా వదిలేస్తే పిండి అనేది సాఫ్ట్ అవుతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మైనస్ రెసిపీస్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనస్ రెసిపీస్ అండి. చూడండి, 10 నిమిషాల తర్వాత మనకి పిండి అనేది బాగా సాఫ్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీనిని చపాతీలాగా రోల్ చేసుకుని ఈ విధంగా బిస్కెట్స్ లాగా కట్ చేసుకుంటే మనకి టేస్టీగా మైదా బిస్కెట్స్ అనేవి చాలా ఈజీగా క్రంచీగా మనకి రెడీ చేసేసుకోవచ్చండి. మనం చపాతీ చేసేటప్పుడు మరీ పలుచగా చేసుకుంటే మనకి పొంగవండి, కొంచెం థిక్నెస్ ఉండేటట్టుగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న బిల్లలా కట్ చేసుకుంటే చూడండి, ఈ విధంగా మనకి ఆ థిక్నెస్ అనేది ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఈ ఆయిల్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని కాచుకోవాలండి. ఒకటి వేసుకుని చూసుకుంటే చూడండి, ఈ విధంగా పైకి వస్తే మనకి ఆయిల్ కాగినట్టే. ఇప్పుడు అన్నీ కూడా ఇలా వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మనం చిప్స్ వేసేటప్పుడు ఇందులో లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేసుకోవాలండి. తర్వాత ఒక్కసారి అవి పైకి వచ్చిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా మనకి మైదా బిస్కెట్స్ అనేవి ఇంట్లోనే రెడీ అయిపోతాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.